చావాని తెలుగులో రిలీజ్ చేయమని హిందీ రిలీజ్ అయిన కాడి నుంచి అందరూ డిమాండ్ చేస్తారు. సో దాన్ని గీతా ఆర్ట్స్ వాళ్ళు గుర్తించి అల్లు అరవింద్ గారు రిలీజ్ చేస్తున్నారు. రేపు తెలుగు స్టేట్స్ మొత్తం రిలీజ్ అవుతుంది. తెలుగు ట్రైలర్ చూసారా? మీకు అసలు మామూలుగా సినిమా చూసారా? మీరు చూసిన తర్వాత తెలుగు ట్రైలర్ చూస్తారా? మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా అయితే నేను సినిమా చూడలేదు. కాకపోతే ఆ సినిమా బాగా బాగుందని చెప్పి, చాలా బాగా హిట్ అయిందని చెప్పి జెన్యున్ ప్రమోషన్ జరిగింది. అంటే ఏదో ఫేక్ ప్రమోషన్ కాదు, జెన్యున్గా కొన్ని సినిమాలు మనకి ఎవరో చెప్పకపోయినా సరే ఆటోమేటిక్గా మారుమూల జనానికి కూడా రీచ్ అవుతుంది. సినిమా చాలా బాగుంది, మన తెలుగులో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పి చాలామంది సినిమా చూసిన వాళ్ళు చెప్తారన్నమాట. పబ్లిక్ మౌత్ టాక్ అంటారు చూడండి, అది వచ్చింది అనమాట అండి సినిమాకి, చావా సినిమాకి. సార్ కాకపోతే నేను కొద్దిగా జనరల్గా నేను హిందీ సినిమా, నాకు హిందీ కొద్దిగా అర్థం అవుతుందో, కొద్దిగా తెలుగులో ఎవరైనా చేస్తే బాగున్నాను అనుకుంటున్నాను. కానీ మన గీతా ఆర్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సరే డబ్ చేస్తున్నారు, మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ డబ్ చేస్తున్నారు అనగానే హిస్టారికల్ మూవీ మనం చూడొచ్చు తెలుగులో అని అనుకున్నాను. కాకపోతే ఆ ట్రైలర్ చూసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. డబ్బింగ్ అసలు సెట్ కాలేదు. అసలు ఇదేంటి ఓ టాక్ వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారని చెప్పి అని ఓ టాక్ ఒకటి వచ్చింది. పోనీ ఆయన చేత చెప్పించినా బాగుండేది. కనీసం పోనీ ఆయన పక్కనెట్టేయండి. చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులు, గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు మనకి. సాయి కుమార్ మొదలుకొని మొన్న కొత్తగా వచ్చిన సత్యదేవ్ వరకు. సత్యదేవ్ మొన్న అదేదో సూర్య సినిమాకి చెప్పాడు, ఆకాశవాణి వద్దురా సినిమాకి ఏదో చెప్పాడు మొత్తానికి. అది అసలు ఎంత బాగా చెప్తాడండి డబ్బింగ్. అలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, యంగ్ యాక్టర్స్. వాళ్ళతో డబ్బింగ్ చెప్పించి వాళ్ళతో ప్రమోషన్ చేయించుంటే సినిమా ఒక రేంజ్లో ఉండేది. మీరు అన్నట్టు నిజమే. అది ఇప్పుడు ఒక స్టార్ హీరో డబ్బింగ్ చెప్పుంటే, ఎందుకంటే హిస్టారికల్ మూవీ కాబట్టి కనీసం అప్రోచ్ అయ్యి ఉంటే వాళ్ళు, అంటే అప్రోచ్ అవ్వకుండా వీళ్ళు ముందే చెప్పరా అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? కనీసం హిస్టారికల్ ఒక శివాజీ మహారాజ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కాబట్టి వీళ్ళందరూ. సో యాక్చువల్గా ఇదేంటి కింగ్డమ్ మూవీకి మొన్న జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎక్కడైనా బజ్ క్రియేట్ అయింది చూసారా? అసలు విజయ్ దేవరకొండ హీరో ఉండటం ప్లస్ ఈ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అనగానే ఓ బజ్ క్రియేట్ అయింది అనమాట అండి. అలాగే దీనికి కూడా ఏదో ఒక హీరో కనీసం జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కుదరకపోతే, ఏమైనా డేట్స్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా కుదరకపోతే వేరే హీరోతో అప్రోచ్ అయ్యి చేయించుకోవాలండి. అలా గీతా ఆర్ట్స్ పిలిచి ఇప్పుడు కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయి. మీరు అన్నట్టు స్టార్ హీరో వాయిస్ ఓవర్ హీరో క్యారెక్టర్కి ఇచ్చుంటే ఖచ్చితంగా ఇంకా జనాల్లో అటెన్షన్ ఇంకా ఎక్కువ వచ్చుండేది అంటారా? అవును, అంటే అటెన్షన్ వచ్చేది, ప్లస్ అలా అటెన్షన్ వచ్చేలా చేయాల్సిన బాధ్యత ఉందండి సినిమా కొనుక్కున్న వాళ్ళకి. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే సినిమా అలా తప్ప సినిమా కాదు. ఒక నిజంగా హైందవ మతం గురించి పోరాడిన ఒక యోధుడికి సంబంధించిన సినిమా కాబట్టి అసలు ఖచ్చితంగా అలాంటి సినిమాని హీరోస్ కూడా ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే కాకుండా మన హీరోలు కూడా ఒక నైతిక బాధ్యతగా తీసుకుని ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పాలి. అవసరమైతే ఫ్రీగా చెప్పాలండి. ఎన్నెన్నో సర్వీసులు చేస్తున్నారు, ఈ ఒక్క సర్వీస్ చేయలేరా అసలు? డ్రగ్స్ గురించి ఫ్రీగా వీడియోస్ చేసి పెడుతున్నారు గవర్నమెంట్ గురించి. ఈ ఒక్క సినిమాకి కనీసం ఫ్రీగా డబ్బింగ్ చెప్పలేరా? వాళ్ళు సంపాదించుకునే దాంతో పోలిస్తే ఈ డబ్బింగ్ వచ్చే డబ్బులు ఎంత అసలు? నిజంగా చెప్పాలంటే అందరూ కమర్షియల్ అయిపోయారండి. అసలు చావా సినిమా నిజంగా ట్రూ. ఇన్నాళ్ళు చాలా మంది సినిమా డబ్బింగ్ చెప్పాలనుకుంటే హీరో క్యారెక్టర్కి మన స్టార్ హీరోల్లో ఎవరి వాయిస్ అయితే ప్రజల్లోకి ఎక్కువ వెళ్తుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్? అందరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి. ఏ హీరోకి అతనికి ఎక్కువ ఇతను తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. వాళ్ళు కనీసం ఆద్యంత సినిమాకి చెప్పకపోయినా మొన్నటి వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తారు అనేటువంటి ప్రచారం ఎక్కువ జరిగింది. ఆయన చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేదంటారా ఈరోజు ఈ సినిమాకి? ఇంతకంటే ఇంకెక్కువ అటెన్షన్ వచ్చేదంట తెలుగు స్టేట్స్? అసలు ఖచ్చితంగా ఉంటుందండి, అందులో డౌట్ లేదు. అసలు కనీసం ఆద్యంతం సినిమాకి చెప్పకపోయినా కనీసం ట్రైలర్ స్టార్టింగ్లో అన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ చావా గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చి ఉంటే నిజంగా చాలా మందికి రీచ్ అయ్యేదండి సినిమా. అల్లు అరవింద్ గారు అయినా సరే ఒకసారి మాట్లాడుంటే అయిపోయేది అంటారు. అల్లు అరవింద్ గారు, నాకు ఇది ఎందుకు అల్లు అరవింద్ గారు అసలు పెద్దలు అసలు అలాంటి వాళ్ళు చిన్న మిస్టేక్స్ అలాంటి చూసుకోరు అనమాట అండి. ఇది గీతా బన్నీవాస్ గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఆయన ఏమన్నా తక్కువలో దీనికి క్లోజ్ చేసేద్దాం ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఏమన్నా సర్దేద్దాం అనే ఉద్దేశంతో అలా చేసేయడం నా ఫీలింగ్. ఎందుకంటే ఎలాగో ఉంది, దాన్ని క్యాష్ చేసుకుందాం, ఎలాగో ఫీలింగ్ ఉంది సినిమా మీద. చూసుకుంటారు డబ్బింగ్ స్టారీలో అంటే మళ్ళీ ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలి అని చెప్పి లెక్కలన్నీ వేసుకున్నాడేమో మరి. మేబీ నాకు అదే డౌట్ కొడుతుంది. నిజంగా అదే నిజమైతే మట్టుకి వాళ్ళ చాలా అన్యాయం చేస్తున్నట్టు సినిమాకి.